పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానికులను పలకరిస్తూ కారు గుర్తు కోటేసి తనను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ను గడప గడపకు గుర్తు చేసుకుంటున్నారని రాగిడి అన్నారు. రేవంత్ రెడ్డి మాయ మాటలతో మోసపోయామని ప్రజలు వాపోతున్నారన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్లోని మెడ్చల్ కాన్స్టిట్యున్సీ గట్కేసర్లో మరి నాయకులందరితో పెద్ద ఎత్తున డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ నిర్వహించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. గౌరవ కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ప్రతి గడపలో గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల గురించి, ముఖ్యంగా పేద ప్రజల గురించి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేసిరో అది దేశంలోనే చెప్పుకునే విధంగా ఉంది. దేశంలో ఎక్కడ చేయని సంక్షేమ కార్యక్రమాలు మరి కేసీఆర్ గారు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము లేనిపోని మాటలు చెప్పింది, మాయ మాటలు చెప్పింది. మరి రేవంత్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి ఇంతమంది ఇక్కడ ఎంపీ అయిండు, ఎవరికేం పని చేయలేదు. ప్రజలందరూ కూడా అల్లకల్లోలంలో ఉన్నారు. సరిగా నీళ్లు లేవు, సరిగా కరెంటు లేదు. మరి ఇంతకుముందు ఎవరికైతే పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేదో అవన్నీ కూడా ఆగిపోయినాయి. మరి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు ఆత్మహత్యలు పెరిగినాయి. మరి హైదరాబాద్లో డెవలప్మెంట్ కుంటుపడ్డది. గత 10 సంవత్సరాల్లో మెడ్చల్ కాన్స్టిట్యున్సీలో మరి 119 కాన్స్టిట్యున్సీలలో అభివృద్ధి పదంలో ఉన్నది మెడ్చల్ కాన్స్టిట్యున్సీ. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రజలందరూ మరి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించడానికి రెడీ ఉన్నారని తెలియదు.